ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. గోవాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్టుకు సంబంధించి వివరాలేంటి? రమ్య, ములకల చెరువు తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో కల్తీ మద్యానికి సంబంధించిన కేసులో మరో ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి తంబళ్లపల్లి కోర్టు హాజరుపరిచారు. తంబళ్లపల్లి కోర్టు వీరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో వీరిని మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. వీరు నకిలీ మద్యానికి సంబంధించి గోవాలో పనిచేస్తున్న శిబు, జనేష్ అనే ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు గోవాలో అరెస్టు తీసుకొని ఇవాళ తీసుకొచ్చి తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ దినేష్ అనే వ్యక్తి ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడైన బాలాజీకి పరిచయం ఉన్నట్టు పోలీసులు దినేష్ అదేవిధంగా సింబు రిమాండ్ రిపోర్టులు తెలియజేశారు. బాలాజీతో అంటే గోవాలో ఒక డిస్టిలరీస్ లో పనిచేస్తున్న దినేష్, సింబును బాలాజీకి పరిచయం అయ్యారు. బాలాజీ వీరితో మద్యానికి తయారీకి సంబంధించిన వివరాలు సంప్రదించడంతో వారు గోవా నుంచి బెంగళూరుకు బాలాజీకి స్పిరిట్ ను, నకిలీ మద్యం తయారు చేయడానికి అవసరమైన స్పిరిట్ ను సరఫరా చేసేవారు. సింబు, దినేష్ దగ్గర నుంచి తీసుకున్న స్పిరిట్ ను నకిలీ మద్యం తయారీకి వినియోగించిన వీరుగా బెంగళూరు నుంచి ములకల చెరువుకు బాలాజీ తరలించేవారు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య సంబంధాలు ఏర్పడి నకిలీ మద్యానికి అవసరమైన స్పిరిట్ తో పాటు ఇతర ముడి సరుకులను కూడా సింబు, దినేష్ సరఫరా చేసినట్టు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు వారిని గోవాలో అదుపులోకి తీసుకుని తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు. ధన్యవాదాలు నారాయణప్ప.